గుడ్ మార్నింగ్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. విద్యార్థులందరికీ కూడా మా ఆశీస్సులు. ఈరోజు గౌతమి విద్యా సంస్థల 25 వసంతోత్సవం. ఈరోజు ముందుగా గుండారెడ్డి అన్న వెనుకున్నటువంటి వాళ్ళ అధ్యాపకులందరికీ కూడా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే అన్న ఎప్పుడు ఒక మాట చెప్తాడు, మా స్టాఫ్ని నేను చూసుకోవసరం లేదు, మా స్టాఫ్ అంతా చాలా కమిటెడ్గా ఎవరు పనిని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారని. ఎందుకంటే ఎక్కువ రెగ్యులర్గా మేము బయట అసోసియేషన్లో తిరుగుతూ ఉంటాం. అన్న సంస్థలు అంటే 25 సంస్థలు ఉన్నాయండి. 25 సంస్థలకి వాళ్ళు ఎవరైతే ఆ ప్రిన్సిపల్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. ఎందుకంటే అంత కమిటెడ్గా హార్ట్ఫుల్గా నాది సంస్థ అనుకుని పనిచేస్తున్నారు అందరూ కూడా. ముందుగా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే ఈరోజు 25 సంవత్సరాలు ఒక వ్యవస్థ, ఒక సంస్థ స్థాపింపబడి ఎంతో మంది విద్యార్థులకి, అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈ సంస్థలు ఏవి కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో లేవు, అన్ని కూడా రూరల్ ఏరియాస్ లో ఉన్నాయి. సో ఒక రూరల్ ఏరియాలో ఉన్నటువంటి విద్యార్థుల్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎంత పెద్ద విద్యా సంస్థలు ఏర్పాటు చేసినందుకు గుండారెడ్డానికి మీ అందరి తరఫున కూడా నేను కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అయితే ప్రతి విద్యార్థి కూడా కష్టపడితే ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పడానికి మీ డైరెక్టర్ మీకు ఒక ఉదాహరణ. ఒక విద్యా సంస్థని స్టార్ట్ చేసి ఈరోజు 25 విద్యా సంస్థల్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళారు. అంటే ఏ వ్యక్తి అయినా కష్టపడితే దేన్నైనా సాధించవచ్చు. సో ప్రతి విద్యార్థి కూడా వాళ్ళు మీ జీవితంలో కష్టాన్ని నమ్ముకొని ఒక సరైన మార్గంలో వెళ్తే మనం ఉన్నత శిఖరాల్ని అందుకుంటారు. దీన్ని మీరు గుర్తెరిగి అందరూ కూడా మంచి భవిష్యత్తుని పొందుతారని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.